ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారికి జూలై 24, 25, 26 ఈ తేదీల్లో జరిగేది ఇదేనండి. సింహరాశి వారు చాలా అదృష్టవంతులండి. ఈ జూలై మాసంలో ఈ తేదీలో జరగబోయి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఈ 4 రోజులు ఒక దైవ అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. అది మీరు కల్లో కూడా ఊహించే విధంగా ఉండబోతుంది. ఆ దైవం అప్పుడప్పుడు మీ ఇంటి దగ్గరికి వచ్చి వెళుతుంది. ఎన్నో ప్రమాదాల నుండి కూడా మిమ్మల్ని కాపాడుతుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే కనుక మీరు ఆశ్చర్యపోతారు కూడా. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అలానే రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభపరిమాణాలు ఏంటి, అలానే ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది, ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మొదటిగా మనం సింహరాశి వారి గురించి తెలుసుకోవాలి. ఈ సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, అలానే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే తెలివితో చేస్తారు. ఒకరి దగ్గర మాట అస్సలు పడరండి. ఇప్పటివరకు ఎన్నో కష్టాలు, బాధలు, సమస్యలను తట్టుకున్నారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. వీరికి చిన్న వయసులోనే కుటుంబ బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుందండి. భవిష్యత్తు బంగారు బాటులా ఉండబోతుంది. ఈ సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి సూర్యునిలాగే ప్రకాశవంతంగా ఎలుగుతూ ఉంటారు. వీరి ముఖంలో గొప్ప తేజస్సు కూడా ఉంటుంది. వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంటుంది. వీరి మాటల్లో గొప్పతనం కూడా ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఎవరికి కూడా భయపడరండి. చిన్నప్పటి నుంచి కూడా పేదరికంతోనే పెరిగారు. ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు. నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం కూడా చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం కూడా చేయరండి. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది. ఎప్పుడు ఒక దైవశక్తి వీరికి తోడుగా ఉంటుందండి. అది వీరిని ముందుకు నడిపిస్తుంది. ఈ రాబోయే కాలంలో ఈ జూలై మాసం నుంచి వీరికి సమయం అనేది కాలం బాగా కలిసి రాబోతుంది. వీరి జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. వీరి జీవితం అనేది కొన్ని మార్పులు చేర్పులు అనేది జరగబోతున్నాయి. ఎన్నో శుభవార్తలు కూడా వింటారు. అప్పుల బాధ నుండి విముక్తి అనేది లభిస్తుంది. అలానే ఆగిపోయి ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి అవుతాయండి. ఈ జూలై మాసం నుంచి మీ జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుంది. దైవ అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏ పని చేసినా సరే మంచి లాభాలు కూడా వస్తాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవండి. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది కూడా. ఇంట్లో ప్రశాంతత కూడా లభిస్తుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఆ దైవం ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. సింహరాశికి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 పాదాలు సింహరాశి పరిధిలోకి వస్తాయి. అయితే వీరికి కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుందండి. అదృష్టం వీరిని వెతుక్కుంటూ వస్తుంది. చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తాయి. ఇంట్లో సంపద పెరుగుతాయి. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి. మంచి స్థాయికి చేరుకుంటారు కూడా. వ్యాపారస్తులకి ఎలాంటి ఇబ్బందులు అనేవి కూడా ఉండవు. ఆదాయం ఎక్కువగా వస్తుంది. ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్స్ కూడా రాబోతున్నాయి. మీ జీవితంలో రేపటి రోజున ఈ జూలై చివరి వారం నుంచి మీ జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుందండి. అలానే ఈ సింహరాశి వారు చాలా అందంగా ఉంటారండి. అందమైన మనసు కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. వీరికి ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వీరు. వారి కోసం ఏదైనా చేస్తారు. జీవితంలో ఎలాంటి లోటు రాకుండా చూసుకోగలుగుతారు. నా అనుకున్న వాళ్ళ కోసం వీరు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారండి. వీరు ఎవరికి మోసం చేయరు, మోసం చేయాలనే ఆలోచన కూడా ఉండదు. అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. అందరు నా వాళ్ళే అనుకుంటూ ఉంటారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరని. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూనే ఉంటారు. మొహం మీదే అంటే మొహమాటం లేకుండా చెప్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే వీరికి శత్రువులు అనేది ఎక్కువగా ఉంటారు. ఎప్పుడు దొరుకుతారని కొంతమంది మిమ్మల్ని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ వీరిని ఎవరు ఏమీ చేయలేరు అనే విషయం వాళ్ళకి తెలియదు. వీరి వెంట ఒక దైవశక్తి తోడుగా ఉంటుంది. ఈ జూలై మాసం నుంచి ఆ సింహరాశి వారి ఎంట ఒక దైవ అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. దైవం ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి ఈ జూలై మాసంలో మీ ఇంట్లో కొలువై ఉన్నాడండి. ఏ రూపంలో అయినా సరే మీ ఇంట్లో తిరుగుతున్నాడు. దానివల్ల అఖండ అదృష్టం అనేది వరించబోతుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి.
మీ ఇంట్లో డబ్బు కొరత అనేది ఉండదండి. మంచి శుభవార్తలు కూడా వింటారు. ఒక ప్రశాంతమైన వాతావరణం అనేది మీ ఇంట్లో చోటు చేసుకోబోతుంది. కాబట్టి ఈ జూలై మాసం నుంచి రేపటి రోజు నుంచి మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్త చెదరం అస్సలు ఉంచకండి. ఎప్పుడు కూడా ఇంట్లో గొడవలు అయితే అస్సలు పడకండి. అలానే ఈ ఆదివారం రోజున మీ ఇంటిని శుభ్రం చేసుకుని లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేయండి. స్వామివారికి తెలుపు రంగు పుష్పాలు అంటే చాలా ఇష్టం. కాబట్టి తెలుపు రంగులో ఉండే పుష్పాలతో పూజ చేయించండి. అలానే పూజలో 2 పిండి దీపాలను కూడా వెలిగించండి. దానివల్ల లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు డబ్బు పరంగా ఎటువంటి లోటు అనేది ఉండదండి. ఒక్కసారి లక్ష్మీ నరసింహస్వామి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావం మొత్తం కూడా పోతుంది. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. మీ పేదరికం మొత్తం పోతుంది. మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతాయి. మీకున్న అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. సింహరాశి వారు లక్ష్మీ నరసింహస్వామి అంశతో పుట్టినవారండి. వీరికి ఆ దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. సింహరాశి వారు చాలా అదృష్టవంతులు. ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా సరే రాబోయే రోజుల్లో మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది. మీరు ఎప్పుడు చూడని అనేది విధంగా మీ జీవితం అనేది ఉండబోతుంది. అది చూసి మీరే ఆశ్చర్యపోతారని. మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు. మీ కోరిన ప్రతి కోరిక నెరవేరుతుంది. కాబట్టి మీకు ఎలాంటి ఆపద వచ్చినా సరే అస్సలు భయపడకండి. ఒక్కసారి లక్ష్మీ నరసింహస్వామిని తలుచుకోండి, అన్నీ కూడా పోతాయి. సింహరాశి వారు ఈ 4 రోజుల్లో తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేయండి. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. ఎన్నో శుభవార్తలు కూడా వింటారు. మీ సంపాదన కూడా ఎక్కువగా పెరుగుతుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది ఉంటుంది కూడా. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుందండి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దండి. కానీ పేదవారికి ఆహార దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ పోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి. అలానే ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ ఇంట్లో దరిద్రం మొత్తం పోతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దండి. అలానే సింహరాశి వారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దండి. అలానే ఎవరితో గొడవలు కూడా పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎవరైనా గొడవలు పడుతుంటే వాళ్ళ మధ్యలో కూడా దూరకండి. చివరికి మీ జుట్టుకే తగులుతుంది. అలానే మీ చుట్టుపక్కల ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం, ఏ విషయాలు ఎవరితో కూడా చెప్పకండి. మీ పర్సనల్ విషయాలు అస్సలు చెప్పకండి. ఎప్పుడైనా సరే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. దానివల్ల మీపైనే కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బతికితే అస్సలు ఓరవలేరండి. దానివల్ల నరదిష్టి తగిలే అవకాశం కూడా ఉంటుంది. అది తగిలితే జీవితంలో చాలా ఇబ్బందులు సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. ఒకవేళ మీకు నరదిష్టి తగిలితే ఉప్పుతో దిష్టి తీయించుకోండి. దానివల్ల నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది. మీ పైన ఉన్న చెడు ప్రభావం మొత్తం కూడా పోతుంది. ముఖ్యంగా ఎస్ అనే అక్షరాలతో ఉన్న వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ పేరుతో వారితో కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు ఎటువంటి సమస్యలు కూడా రావండి. వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీకు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే కనుక శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు కూడా వస్తాయండి. ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు. ఇక ఈ 2 రోజులలో నీలపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే కనుక వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు అయితే రావండి. అలానే ఆకుపచ్చ, నలుపు, పసుపు, ఎరుపు, వైట్, గులాబీ ఇవి మీకు బాగా కలిసి వచ్చే రంగులండి. అలానే అదృష్ట రంగులు 2, 5, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలను కూడా చెప్పుకోవచ్చు. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళు సింహరాశి జాతకులు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.